నమస్కారం. నేను మీ సోమంచి సుబ్బలక్ష్మి. ఈవేళ ధ్యానం ఎందుకు చేయాలి అనే టాపిక్ మీద నా అభిప్రాయాన్ని మీతో పంచుకోవడానికి వచ్చాను. ధ్యానం ఎందుకు చేయాలి? లౌకికం నుండి అలౌకికంలోకి వెళ్ళడానికి, భావాల స్థితి నుండి భావాతీత స్థితికి చేరడానికి. అయితే ఇది ఎలా జరుగుతుంది? మన ఆలోచనల ప్రవాహం స్థిరపడడానికి ఒక ప్రక్రియ ఉంది. అదే శ్వాస. శ్వాస లేని జీవి ఉండడు. అందులో మానవుడు ప్రధాన పాత్రధారి. ఈ శ్వాస ఇడ పింగళ నాడుల ద్వారా మన ఎడమ ముక్కు కుడి ముక్కుల ద్వారా పీల్చడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలామందికి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర నామాల గురించి తెలుసు. అయితే అందులో ఒక దృష్టికోణాన్ని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అదే ఈ 3 నామాలు. అందులో 2 నామాలు ఈడ పింగళ నామాలు, అంటే చంద్ర సూర్య నాడులకి ప్రతీక. మరి ఈ 3వ నామం మధ్యలో ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అదే సుషుమ్నా నాడి. ఇది గేట్వే ఆఫ్ యూనివర్స్. ఇది మూలాధారం నుంచి సహస్రారం దాకా, సహస్రారం నుంచి విశ్వానికి లింక్ ఇదే. అలాగే మన శరీరంలో జంక్షన్ పాయింట్స్ ఉంటాయి. వాటిని చక్రాలు అని కూడా అంటారు. ఈ చక్రాలలో ముఖ్యమైనది ఆజ్ఞాచక్రం. ఇది 2 కనుబొమ్మల మధ్య లేదా కొంచెం పై భాగంలోనూ ఉంటుంది. విశ్వంతో లింక్కి ఇది ఒక రహదారి. మనం రోజు చేసే సాధనలు ఈ ప్రదేశానికి వెళ్ళడానికి సహాయం చేస్తాయి. దీనినే లాహిరి మహాశయ కూటస్థం అని రిఫర్ చేశారు. ఈ ఆజ్ఞాచక్రం యాక్టివ్ చేసుకోవడానికే మనం ధ్యానం చేయాలి. ఈ కూటస్థంలోకి చేరడం అనేది సాధనలో చాలా ముఖ్యమైనది. అందుకే భారతీయులందరూ బొట్టు పెట్టుకోవడం ముఖ్యం అంటారు. చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరితే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా, లక్ష్మీ తిష్టతి సర్వదా, లక్ష్మీ తిష్టతి సర్వదా అని చెప్పి మనం ఈ ఆజ్ఞాచక్రం దగ్గర ప్రెస్ చేసుకుంటే కనుక మనకి ఈ యొక్క కూటస్థం అనేది యాక్టివేట్ అవ్వడానికి కొంత అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువ భాగం మట్టుకు ధ్యానంలో మనము సుషుమ్నా నాడిని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. అక్కడ వెలుగులు చూడడం జరుగుతుంది. అలా చూడడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఆకాశిక్ రికార్డ్స్ చదవగలుగుతాము, ఆకాశిక్ రికార్డ్స్ వినగలుగుతాము, ఆకాశిక్ రికార్డ్స్ చూడగలుగుతాము. మనం స్పర్శతో కానీ అనేక రకమైనటువంటి సెన్స్ ఆర్గాన్స్ని యాక్టివేట్ చేసుకుని అవి యాక్టివేట్ అవుతూ మనం అనేక విషయాలు పొందడానికి అవుతుంది. ఈ చందనస్య మహత్పుణ్యం అనే ఈ మంత్రాన్ని మనకి పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య గారు, అంటే గాయత్రి పరివార్ స్థాపకులు మనకి అందించడం జరిగింది. జై గురు.